అంటే ఎవరు పరలోక రాజ్యం చేస్తారు? పరలోక రాజ్యం చేరడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఒకటి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన కుమారుడిని పాప శరీరాకారంతో ఈ లోకంలోకి పంపించాడు. ఈ ఆకారంతో చెప్పండి, ఈ ఆకారంతో పాప శరీరాకారంతో ఈ లోకంలోకి పంపించి మనలో ఎవరైతే తండ్రి దగ్గరికి వచ్చి నేను పాపినయ్యా అని దానిగా ఒప్పుకుంటారో వాళ్ళ పాపాన్ని ఆయన శరీరంలోకి పంపించి ఆ పాపాన్ని ఆయన శరీరంలో శిక్ష విధించాడంట. మళ్ళీ చెప్పండి, బయట దగ్గర పెట్టుకొని తినండి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మనం ఎలా పర్లోక రాజ్యం వెళ్తామంటే, ఒకటి ఆయన కుమారుడు ఇచ్చిన రక్షణ. ఏంటి ఆ రక్షణ అంటే, మనమందరం పాపులమే, గొప్పలు లేదు తక్కువ లేదు, మనుషులందరూ పాపులే. ఎవరు పాపము నుంచి విడిపించబడతారంటే, దావీదుకి లాగా దావీదు తప్పు చేశాడు. దావీదు చాలా గొప్ప భక్తుడు, గొప్ప భక్తుడు, ఈశ్వరుడు అంటున్నాడు, అది తప్పు చేశాడు. చెప్తాను తప్పు ఎందుకు చేస్తాను కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. దావీదు వచ్చి ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడంటే, నేను తప్పు చేశానయ్యా, మా అమ్మ కూడా తప్పు చేసింది, మా అమ్మ కూడా తప్పు చేసి పాపంలోనే నన్ను కర్త ఇద్దరు ఒప్పుకుంటాడు. వాళ్ళ అమ్మాయి తప్పు చేసింది, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మను వదిలిపెట్టాడు. వదిలిపెట్టకపోతే సభ్యుల సభలో నీకు సీట్ లేదంటాడు, వదిలిపెట్టేసాడు, దాన్ని ఇచ్చేసాడు. కానీ ఆ మీద భ్రమ పోలా, వాళ్ళ నాన్న వేసి ఎవరికి తెలియకుండా వెళ్ళి ఆమెతో కలిశాడు, దాని మీద పెట్టాడు. ఆమె విడిచేయాలని ఆ మీద నేరాపాపణ చేశాడు. ఈయన వెళ్ళే సంగతి ఎవరికి తెలియదుగా లోకానికి. భర్త వదిలిపెట్టాడు, ఇలాగే చేశాడు, మళ్ళీ గర్భం వచ్చిందాడు దానితో నమ్మకం. వీడు పాపంలో కొట్టాడు, వీళ్ళిద్దరు సావాలి. అందుకని అడిగిలోకి వెళ్తే ఏ పెద్ద పొలం సింహమో ఏదో చంపి అర్థం ఏంటి, వీడు పాపంలో కొట్టాడు, బతకూడదని తెలుస్తుంది. నేను పాపంలో కొట్టాను, నా తల్లి పాపం చేసింది అని ఏడ్చుకుంటూ దేవుడిని ధ్యానించుకుంటూ ఉండేవాడు. నాకు దిక్కెవరయ్యా, నన్ను ఎవరు నడిపిస్తారయ్యా, లోకమంతా నన్ను చావమని పంపించింది గొర్రెల దగ్గరికి, నా తండ్రి కూడా నన్ను ప్రేమించట్లా, నా అమ్మ నన్ను ప్రేమించట్లా అంటే దావీదు చాలా భక్తురాలు, చాలా భక్తురాలు. కానీ పాపం చేసింది ఎవరు వింటున్నారా మీరు? ఎవరు చేశారు పాపం? దావీదు వాళ్ళ నాన్న చేశాడు. ఆయన చేసిన తప్పుకి ఈయన ఈ కొడుకు ఇద్దరు కూడాను లోపల చేత వెలివేయబడ్డారు. అందుకని దావీదు ఏడుస్తున్నాడు. మామూలుగా అడుగుతున్నా మనకులాగా కాదు ఆయన చేసిన ప్రార్థన. ధార్మికార్థమే కంటే ధార్మికార్థం చేసేదయ్యా తప్పు, దేవుడికి స్తోత్రం. అయితే ఒక్కటి అడుగుతానయ్యా, నువ్వు నాలో వచ్చే పరిశుద్ధాత్మ ఆత్మ తీసుకున్నాడు. ఆత్మ తీసేస్తే నేను చచ్చిపోతాను, నేను నరకానికి వెళ్ళిపోతాను. మా తల్లి నాకు శ్రమ పట్టి లేదు కనుక ఈ ఆత్మను తీసివేసి నీ సన్నిధి నుంచి నాకు తులసివేయాలి. అదే నాకు చేసిన ప్రార్థన. నీవు నేను దేవుని సన్నిధానంలో పాపరహితులుగా ఉండాలంటే యేసయ్య దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేసేదయ్యా, నా పాపాన్ని తొలగించయ్యా అని అంటే ఈ పాపం ఆయన శరీరంలోకి వెళ్ళి దాని శిక్ష ఆయనే పడతాడు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఒకసారి రోమా పత్రిక చదవండి, 8వ అధ్యాయము. రోమా పత్రిక 8వ అధ్యాయం మొదటి నుంచి చదవండి అమ్మా, మొదటి నుంచి చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి జాగ్రత్తగా వినాలి. నిజంగా చెబుతున్నా, మైండ్ దగ్గర పెట్టినట్టు
ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందు ఆ, జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి పాప మరణముల నియమము నుండి విడిపించెను. నన్ను విడిపించాడు. ఎట్లనగా ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో వినండి, ఇక్కడ వినండి. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో ఆ, దానిని దేవుడు చేశాడు. అక్కడ ఆగండి. ధర్మశాస్త్రం దేని చేయి జాలకపోయింది చెప్పండి మీరు. కొన్ని ధర్మశాస్త్రం దేని చేసింది? ఈ ప్రసంగం మొన్న తమ్మ సుబ్బారావు గారి జ్ఞాపకాన్ని కొట్టలో చెప్పారు. ఆ హడావుల్లో మీరు వినుంటారు. అలా క్లియర్గా చెప్పారు, జాగ్రత్తగా. ధర్మశాస్త్రము ఏమి చేసింది, ఏమి చేయలేకపోయింది చెప్తాను. ధర్మశాస్త్రము ఏం చేసిందంటే ఈ పాపాన్ని నీకు తెలియజేసిందంటే, అబ్బాయి ఈ పని చేస్తే పాపం, ఈ మాట అంటే పాపం, ఇట్లా చేస్తే పాపం అని చెప్పింది. కానీ పాపాన్ని తీసివేయడానికి ధర్మశాస్త్రానికి శక్తి లేదు. అర్థమైందా? ఈ లోకంలో ఉన్న ఏ గ్రంథమైనా నువ్వు పాపివి, నువ్వు చావు, నువ్వు దుష్టుడివి, నువ్వు చావు, దుష్టుడు బతకూడదు, చంపకూడదు. ఏ గ్రంథమైనా చదవండి, ఏ శాస్త్రమైనా చదవండి, ఏ వేదమైనా చదవండి. దుష్ట శిక్ష, శిష్ట రక్ష. దుష్టుడు సావాలి, నీతిమంతుడు బ్రతకాలి. నీతిమంతుడు ఒక్కడు లేడే, నీతిమంతుడు ఒక్కడు లేడు అంటే ఇప్పుడు అందరూ చావాల్సిందే కదా. ధర్మశాస్త్రము మనుషుల్ని బ్రతికించలేకపోయింది, కానీ నువ్వు తప్పుతోడివి, నువ్వు పాపివి, నువ్వు చావదు. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసేనో. హల్లెలూయా. రెండు చేతులు దేవుడికి స్తోత్రం చెప్తాం. దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? పాప శరీర ఆకారములో తన కుమారుడిని పంపించాడు. ఈ శరీరంలో ఏ ఆకారం? ఈ శరీరము పాప శరీరం. ఈ శరీరం ఇది పాప శరీరం, మట్టి మట్టి. ఈ మట్టి శరీరము మహిమలోనికి మార్చబడటానికి మనలో ఆయన జీవాత్మ వచ్చాడు. మైండ్ దగ్గర పెట్టుకున్నాడు జాగ్రత్త. మనలో జీవాత్మ ఉండాలని దేవుడు ఇచ్చిన ఆత్మ. ఆత్మ బయటకు వచ్చినప్పుడు శరీరం ఏమైపోతుంది? మట్టి అయిపోతుంది. ఇది మట్టి కాకుండా ఉండటానికి కారణం ఏంటి? జీవాత్మ. జాగ్రత్తగా క్యాచ్ చేయండి. ఈ జీవాత్మను సభ్యుని శరీరం ఏమైపోతుంది? అది మట్టి అయిపోతుంది. సైతానం చేసే పని అది. మీరు తప్పు చేసినప్పుడు, మీరు అపరాధం చేసినప్పుడు, పాపము చేసినప్పుడు మీరు చస్తారు. అది ఎఫ్ఎస్సి 2:1 చదవమ్మా. ఎఫ్ఎస్సి 2:1 మీరు అపరాధముల చేతన పాపముల చేతను సచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆమె హల్లెలూయా. దావీదు చచ్చాడు, అపరాధం చేశాడు, పాపం చేశాడు. ఇప్పుడు జీవాత్మ చచ్చింది. జీవాత్మ తోడుకున్న పరిశుద్ధాత్మ కూడా తీసేయబోతున్నాడు. దానికి పట్టైపోతాడు. ఇలా అది దావీదు భయం. అయ్యా ఈ ఆత్మ నాకు తీసేయబడ్డాయి, నన్ను తోసేయబడ్డాయి. నా పాపము మీకు శిక్షుడు అక్కడ ఏమంటాడంటే, చూడండి 9వ వచనంలో 9వ వచనం, నా దోషములన్నిటినీ తుడిచివేయ్యా, తుడిచివేయ్యా. నా దేవా, నా యొక్క శుద్ధ హృదయం కలిగించే. ఎందాక వచ్చింది శుద్ధ హృదయం కదా, దుష్ట హృదయం, వ్యభిచార హృదయం. తప్పు చేశాను, తప్పు చేశాను. ఈ తప్పుకి శిక్ష ఏంటి? ఆత్మను తీసేయాలి. ఇంకొక శిక్ష ఏంటి? జీవాత్మ చచ్చింది. అర్థం చేసుకోండి. మనము తప్పు చేసినప్పుడు 2 కార్యాలు జరుగుతాయి. మనలో ఉన్న జీవాత్మ చచ్చుంది, మనతో ఉన్న పరిశుద్ధాత్మ వెళ్ళిపోయింది. ఇంకేమన్నా నువ్వు మట్టివి బ్రతుకుతావంటే ఆత్మ చచ్చిన మనిషిగా బ్రతుకుతావు, లోకస్తుడిగా బ్రతుకుతావు, మట్టి మనిషిగా బ్రతుకుతావు, సైతాను బానిసగా బ్రతుకుతావు.
అందుకని నీ ఆత్మను తీసివేయబడయ్యా అంటాడు. ఇప్పుడు మళ్ళా రోమా పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం చదువు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనమందరము శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మనమందు ధర్మశాస్త్ర శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి ఈ మాట చూడండి, నేను చెప్తున్నాను, బయట పెట్టుకున్నాను. శరీరాన్ని అనుసరించటము, ఆత్మను అనుసరించటము ప్రతి వ్యక్తులు 2 విధాలు ఉంటాయి. శరీరాన్ని అనుసరిస్తున్నావా, ఆత్మను అనుసరిస్తున్నావా? శరీరాన్ని అనుసరించే ఆత్మను అనుసరించు. మన యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర కారణము చాలా స్పష్టంగా తన సొంత కుమారుని పాప శరీరాకారము శరీర ఆకారముతో చదువు పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించెను. 2 చేతులు స్తోత్రాలు చెల్లించాడు. ఇది చేయల ధర్మశాస్త్రం, ఇది చేయల ఏ శాస్త్రం, ఇది చేయల ఏ వేదం, ఈ సృష్టిలో ఎవరు ఇది చేయాల. మళ్ళీ నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారి వల్ల విశేషం ఏంటంటే, యేసుక్రీస్తు వారి వల్ల జరిగిన కార్యం ఏంటంటే, ఈ ఉదయకాలం నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. 4వ వచనం చదువుతాను చూడండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్న మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము. ఏ నిమిత్తము? మన శరీరం పాపంతో ఉంది కదా, పాప శరీరం కదా. ఈ పాప శరీరం యొక్క పాపాన్ని పరిహారించడానికి మరొక పాప శరీరాన్ని ఇచ్చి, ఈ పాపము ఇక్కడ చూడండి, అలా మాట చూడండి. పాపము నిమిత్తము 6వ వచనంలో మధ్యలో పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి, అర్థం చేసుకోండి, ఆయన శరీరమందు మన పాపములకు శిక్ష విధించాము. ఇది తెలియదండి బాబు, ఇది తెలియక ఈ మహాప్రభువుని వదిలిపెట్టున్నారండి బాబోయ్. ఈ లోకానికి చెప్పేది ఎవరు? వాళ్ళు ఇంటర్లేదే సర్వ సృష్టికి చెప్పండి బాబు, వాళ్ళ పాపములకు శిక్ష నా శరీరంలో దేవుడు విధించి వాళ్ళని నీతిమంతుడు అనేసాడని లోకానికి సాటండి అని దేవుడు వాళ్ళందరూ పంపిస్తుంటే మనం తింటున్నారు, కొడుతున్నారు, ముద్ర పాపని కాలుతున్నారు, పాపంతో చేస్తాం, పాపానికి శిక్ష మా శరీరంలోనే మేమే అనుభవిస్తాం అంటున్న లోకం. వినండి జాగ్రత్తగా, పాప శరీర ఆకారంలో ప్రభువును భక్తి చేసి ఆ ఉప్పు వేసిన ఏం మాట్లాడకుండా ఈ దీనికి తగిన వాడినే గుద్దిన, పరిస్థితో పొడిచిన, మేకలతో కొట్టిన, కొరడాలతో 39 దెబ్బలు బాధిన రక్తమంతా చీలిపోతుందా? ఈ శిక్ష తగ్గింది, ఈ శిక్ష తగ్గింది, ఈ శిక్ష తగ్గింది, ఈ శిక్ష తగ్గింది అంటారు. ఒక్క మాట ఎదురలేదు. ఎందుకు తెలుసా? ఈ శిక్ష ఆయనకే తప్పలేదు. ఆయన ఏ విచారం చేయాల, ఆయన ఏ మోసం చేయాల, ఆయన అక్రమం చేయాల. ఆకలి ఆహారం పెట్టాడు, రొట్టెలు పెట్టాడు, చేపలు పెట్టాడు, దెయ్యాలను తెచ్చాడు, రోగాలు బాగు చేశాడు, మంచిగా చేశాడండి. ఆయనకి ఎందుకంటే శిక్ష? పాప శరీరాలను పంపి మన పాపములకు ఆయన శరీరంలో శిక్ష విధించాం. ఇప్పుడు చెప్పండి, ఆ శిక్ష ఎవరిదండి? అప్పుడు మీకు నాది ఇది. ఇప్పుడు కూడా మీకు జాగ్రత్తగా మనము
వాక్యం విన్నప్పుడు ఏమవుతుందంటే విశ్వాసం కలుగుతుంది. వినడం వల్ల ఏమవుతుంది? విశ్వాసం కలుగుతుంది. నా వైపు చూడండి, అంటే జాగ్రత్తగా వినండి. విశ్వాసం ఎప్పుడైతే కలుగుతుందో ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే కృపను తెచ్చుంది మన దగ్గరికి. ఆ బిడ్డ నన్ను నమ్మాడు కనుక ఈ బిడ్డని ఎలాగైనా సరే రక్షణ ఇవ్వాలి అని ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ వస్తాడు. అసలు పరిశుద్ధాత్మ ఈ లోకం అంతా తిరుగుతూ ఉంటాడు. వాక్యం చెబుతూ ఉండగా ఈ వాక్యాన్ని నీకు అందించేది పరిశుద్ధాత్మే, చెప్పేది పరిశుద్ధాత్మే. నీ పక్క నుండి విను, తీసుకో, వాక్యాన్ని గ్రహించు, లోపడు, నమ్ము అని చెప్పేది కూడా పరిశుద్ధాత్మే. అర్థమవుతుందా? ఈ పరిశుద్ధాత్మ చెప్పే వాక్యం వినకుండా చేసేది దురాత్మ. ఇది జాగ్రత్తగా వింటుంది. పిల్లలు పక్క ఉంటే అంటారు, ఇదిగో ఇది జాగ్రత్తగా ఉంటుంటే పక్కవాడు పుష్ అంటారు, ఇదిగో ఇవన్నీ చేసేది దుష్టుడు. ఈ వాక్యం నీలోకి వస్తే నువ్వు బాగుపడతావు. ఈ వాక్యాన్ని నువ్వు గ్రహిస్తే ఆత్మ నీలోకి వస్తాడు. నీ ఆత్మకు ఆయన ఆత్మ తోడుగా ఉండి నువ్వు చేసే ప్రార్థన ఏనండి, నువ్వు పాపం చేసే ప్రార్థన చేస్తున్నావు, సాయంత్రం ప్రార్థన చేయట్లా, అది దేవుడి దగ్గరికి వెళ్తున్నా, మధ్యలో దుష్టుడు అందుకొని ఆ పాపాన్ని తప్పు చేస్తున్నాడు. మనం చేసే తప్పులకి క్షమించాయని చేసే పాప ప్రార్థన కదా కాదు. వినండి, నిన్ను ఆవరించిన పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే నీ చేతుల నుంచి ఆ ప్రార్థన తీసుకుంటాడు. హల్లెలూయా. ఆయన అందులోని పరిమాణం తీసేసి ఆయన దేవుడికి ప్రార్థన చేసి ఈ ప్రార్థన అప్పగిస్తాడంట. హల్లెలూయా చెప్పండి. అప్పుడు నీ ప్రార్థన పశ్చాత్తాపం, విడుదల, నీతిమంతులుగా మనం మాట్లాడాలి. కనుక పరిశుద్ధాత్మని ఇచ్చేది ఎందుకంటే ఆయన మనలో విమోచన దినం వరకు ఉండి ఆయన మనల్ని శుద్ధీకరిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీరు శరీరానుసారముగా నడవక ఆత్మానుసారముగా, ఇప్పుడు 5వ వచనం చదవస్తారా? 5వ వచనం చదువుతండి, నిదానంగా చదువుతారు. శరీర విషయముల మీద మనస్సులుందురు. ఓకే. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుందురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునే ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనలో పనిచేసే మనస్సు శరీరానుసారమైనదా ఆత్మానుసారమైనదా? జాగ్రత్తగా వినండి. శరీరానుసారుడు, ఆత్మానుసారుడు. ఇప్పుడు మనల్ని దేవుడి ఆత్మ దేవుడి మందిరానికి నడిపించింది. దేవుడి ఆత్మ బాప్తిజం తీసుకోమని ప్రేరేపించింది. దేవుడి ఆత్మ ఆదివారం గుడికి వచ్చి వాక్యం ఇవ్వమని మనల్ని ఆత్మ చేత నడిపించారు పరిశుద్ధాత్మ దేవుడు. బయట లోకస్తులు ఉన్నారు, ప్రార్థనకు రారు, దేవుడిని నమ్మరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు, తిడతారు, తిరుగుతారు, మోసం చేస్తారు, శరీరానుసారంగా నడుస్తారు. తిరగాలంటే తిరుగుతారు, తిట్టాలంటే తింటారు, మోసం చేస్తారు, ఏదైనా చేస్తారు శరీరానుసారం. మనం ఎవరిని? శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు సమానం. క్యాచ్ చేయండి జాగ్రత్తగా. మనకు శరీరానుసారమైన మనస్సు కలిగి ఉండి మనం చావాలి. ఎందుకని? శరీరం ఏం చేస్తుంది? అపరాధం చేస్తుంది, పాపం చేస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9 నుంచి 11 దాకా చదవండి. ఇది జాగ్రత్తగా నాకు తెలిసి ప్లీజ్. ఈ ప్రసంగంలో ఒక్క మాట కూడా మేము దాటి పాల్గొంటుంది. చదువమ్మా. 1 కొరింథీ 6వ అధ్యాయము 9 నుంచి చదవండి. అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరని మీకు తెలియదా? అక్కడ ఆపబడతారండి. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరు. అది ఎక్కడుంది? అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులా? పక్కన కలిపి చదవాలి. యాడ్ చేసి అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసు కానేరు కలిపి చదవాలన్నమాట. ప్లీజ్ అమ్మ ఏమనుకోవద్దు దయచేసి. దీనిలో చదువు పని చదువు. అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరని మీకు తెలియదా? అక్కడ అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని మీకు తెలియదా?
ఎందుకు అన్యాయం పడుతున్నారు? ఎందుకు అబద్ధాలు ఆడతారు? అర్థం చేసుకుంటా, వాక్యాన్ని పట్టుకోండి. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానీ అన్నది తెలియదు. చదువుకున్నాం. మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, అడంగితనము గలవారైనను, పురుష సాంగత్యులైనను, లోకులైనను, సాకుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారులైనను దేవుని రాజ్యములకు వారసులు కానేరరు. ఇక్కడ ఆగలండి. వీళ్ళందరూ దేవుని రాజ్యానికి వారసులు కాదు. ఇలాంటి వాళ్ళందరూ ఏమైపోతారు? ఏమంటారు? సంఘం అంటే ఏంటి? వాక్యం అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి? మనం తెలుసుకోవాలి. సంఘం అంటే లోకం కాదు. సంఘం అంటే నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి నీ శరీరాన్ని వాడకూడదు. నిన్ను ఆత్మ నడిపించాలి, శరీరం నడిపించకూడదు. నువ్వు అన్యాయస్తులు అయితే దేవుని రాజ్యానికి వారసులు కావు. అన్ఫిట్. నువ్వు ప్రార్థన రాకుండా లోకంలో ఉండటం మంచిది. నీకు చుట్టూ తాగుతాను, కళ్ళు ఏదో తాగుతానో నువ్వు ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ మంచి కుదరదు. అలా నువ్వు ప్రయత్నించండి. ఇక్కడ వద్దు. ఇక్కడికి వచ్చేసి సర్కారు కూడా నాశనం చేస్తాం. పరిశుభ్రంగా పెట్టుకోవడం నీళ్ళు చూసి దగ్గర పడతారు. అర్థం చేసుకోండి. అలా చదువుతాను. నేను చదువుతాను చూడండి. 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోబాకండి. మనం అందరం ఏమైపోతున్నామో మోసపోతున్నాం. అన్యాయస్తులుగా మోసపోతున్నాం. న్యాయం ఎక్కడ ఏడిసిందండి? మనకే న్యాయం ఎక్కడ ఏడిసిందండి? స్వార్థం. నా కొడుకు ఒక న్యాయం, మన కొడుకు ఒక న్యాయం, నా కొడుకు ఒక న్యాయం, నీ కొడుకు ఒక న్యాయం. న్యాయం ఉందా? దేవుడి పిల్లల్లో న్యాయం ఉందా? సంఘంలో న్యాయం ఉందా? మోసపోకండి. అన్యాయస్తులు దేవుడి రాజ్యానికి వారసులు కానేరరు అని మీరు తెలుసుకోండి. నెంబర్ 1. తర్వాత చూడండి, జాగ్రత్త చూడండి. ఇక్కడ జారులైనను ఏమండి? జారులు 1, జారులు 2, విగ్రహారాధికులు 3, వ్యభిచారులు 4, ఆడంగితనము గలవారు పురుష సంయోగులు 5, దొంగలు 6, లోకులు 7, త్రాగుబోతులు 8, దూషకులు 9, దోషకులు వారు 10, అన్యాయస్తులు. హల్లెలూయా. వీళ్ళు పరలోక రాజ్యానికి వారసులు కాదు. ఇంట్లో మనం లేవా? నేను లేవా? నీవు లేవా? మరి ఎవరు వెళ్తారు పరలోక రాజ్యం? ఇప్పుడు చెప్తారు కదా, ఆయన కుమారుని పాప శరీరాకారంతో పంపించి ఈ దేవుడి రాజ్యానికి వారసులు కాని వారు ఎవరైనా కానీ ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ కోసం బ్రతుకుతానయ్యా, నీ ఆత్మానుసారంగా బ్రతుకుతానయ్యా, నన్ను క్షమించయ్యా, నీ రాజ్యం నాకు కావాలయ్యా, నువ్వు ఏడవగలిగితే నువ్వు నిజంగా ఏడవగలిగితే, నువ్వు నిజంగా ఒప్పుకోగలిగితే ఆయన నీకు మొదటిగా మారుస్తాడు. అలా మార్చిన వాళ్ళు ఇక్కడికి వస్తారు. అలా మార్చిన వాళ్ళు బయలుదేరక పట్టుకుంటారు. అలా మార్చిన వాళ్ళు దేవుని ఆత్మతో బ్రతుకుతారు, ఆత్మానుసారంగా బ్రతుకుతారు. కనుక దేవుని రాజ్యానికి వారసులు కానిటువంటి ఈ ప్రార్థన ఎందుకు, ఈ సంఘం ఎందుకు, ఈ ఏడుపు ఎందుకు, ఈ బాధలు ఎందుకు, ఈ సమయం వేస్ట్ ఎందుకు? నీకు దేవుని రాజ్యానికి వారసులు బతుకు బ్రతకూడదా? అలా బ్రతకాలి అంటే ఆత్మానుసారంగా బ్రతకాలి. ఇప్పుడు చెబుతారు, జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కరు వినాలి. ఒక్క వాక్యం కూడా పోనీయండి. రోమా పత్రిక 8వ అధ్యాయం. ఇప్పుడు చదవండి. రోమా పత్రిక 8వ అధ్యాయం 29, 30 వచనాలు సహాయం చేయండి. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలు చేసేది. చదువమ్మా.
జ్యేష్ఠులగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము కలవాలనుకుని వారిని ముందుగా నిర్ణయించను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను. ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరచెను. చాలా హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మ చేసే కార్యం చెబుతాడు. కుమారుడు చేసే కార్యం చేశాడు, వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతే పరిశుద్ధాత్మ పంపించాడు. పరిశుద్ధాత్మ వస్తే నీకు మేలు అన్నాడు ఆయన. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం అనుకుంటాను. ఇది సుబ్బారావు ఎప్పుడు ఎక్కువగా చెప్తా ఉంటాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం చదవరా. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పుని గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. చాలా 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 పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? నీకు పరిశుద్ధాత్మ వస్తే నేను ఒప్పింపజేస్తాను. బాయ్ ఆయన బాగా అబ్బాయి వీడి తిరిగి కూర్చారా అంటే నేను పరిశుద్ధాత్మకు ప్రత్యేకత నేను చెప్తాను అన్నమాట. ఈ ముసలోడికి ఎందుకు నేను ఆలోచించుకుంటే ఎంత మందిలో ఆవిడ బాగా అని చెప్పాడు. ఎక్కడ దొరికాడు ఈ ముసలోడు రాదు ఆలోచించుకోకుండా ఎక్కడుంటా లేదా తిరగకుండా ఇలా అనుకోకూడదు అన్నమాట. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పాపముల గురించి నేను ఒప్పింపజేస్తాను. హల్లెలూయా. నువ్వు ఒప్పుకోలేదు అనుకో, ఇప్పుడు వీడు నా మాట వినలేదు అనుకో, నాకు గురించి చూసాడు అన్నాడు అనుకో, నా ముఖం ఏమైంది? చిన్నపోయింది కదా, ఏదంటే చిన్నపోయింది కదా. పరిశుద్ధాత్మ నేను ఒప్పింపజేసినప్పుడు నువ్వు లోపలేదు అనుకో, పరిశుద్ధాత్మకు ఎన్నిసార్లు చనిపోయింటాడు ఆయన, ఎన్నిసార్లు చనిపోయి ఉంటారు. మనం ఒప్పుకున్న ఆయన పాపం ఒప్పుకున్న ఆయన దానికి తీర్పు ఒప్పుకున్న ఆయన పాపముల గురించి తీర్పుల గురించి నేను ఒప్పింపు చేస్తాడు ఆయన. నీ పక్కనే ఉంటాడు ఆయన, నీ పక్కనే ఉంటాడు ఆయన. ఈ మాట మాట్లాడబాకయ్యా, ఈ అన్యాయం చేయబాకయ్యా, ఈ జాగ్రత్త చేయబాకయ్యా, ఈ వ్యవచారం చేయబాకయ్యా, ఈ పని తప్పు అయ్యా, నువ్వు నిన్ను పిలుచుకున్నానయ్యా, నా రక్తంతో కొనుక్కున్నానయ్యా, నా బిడ్డగా బ్రతకాలయ్యా. ఎన్నిసార్లు 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 చెప్పాడండి పరిశుద్ధాత్మ దేవుడు. ఎన్నిసార్లు అవతలకి మా పండగ ఏంటి నష్ట అని నెట్టేస్తూనే ఉండదా, నెట్టేస్తూనే ఉండదా. పరిశుద్ధాత్మ దేవుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళా చెబుతున్నాను, నీతిమంతులుగా చేసేది పరిశుద్ధాత్మ దేవుడే, పరిశుద్ధపరిచేది పరిశుద్ధాత్మ దేవుడే, మహిమలోకి తీసుకెళ్ళేది పరిశుద్ధాత్మ దేవుడే. అలా చూడండి, ఈ రోమపత్రిక 8వ అధ్యాయం రండి. రోమపత్రిక 8వ అధ్యాయం చదవరంతాన్ని 29:30 చదువు. 29:30. ఎందుకనగా కుమారుడు అనేక సముద్రులలో జ్యేష్ఠులగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారి తన కుమారునితో సారూప్యం కలవాలనుకుంటూ వారిని ముందుగా నిర్ణయించాడు. ఇక్కడ